శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. మనము కాశీఖండంలోని ఆధ్యాత్మిక విశేషాలను శ్రీనాథుడు చెప్పినటువంటి అనేక అంశాలను చెప్పుకుంటున్నాము. ఇంకా విషయంలోకి ఇప్పటివరకు శ్రీనాథుడిని గురించి చెప్పుకున్నాము. ఇక విషయంలోకి ప్రవేశిస్తే శ్రీనాథుడు కాశీ నగరాన్ని తరువాత ఆ కాశీనగరంలోని విశేషాలను వర్ణిస్తూ శ్రీ వీరభద్రారెడ్డికి కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి అందరూ అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. ఇలా కోరుకోవడంలో కేవలము వీరభద్రారెడ్డినే కాక వింటున్నటువంటి శ్రోతలమైన చదువుతున్న మనందరికీ కూడా ఆయా దేవతల కాశీస్థిత ఆయా దేవతల అనుగ్రహం కలగాలని శ్రీనాథుని యొక్క అభిప్రాయం. అందుకే ఈ పద్యంలో శ్రీనాథుడు ఇలా అభివర్ణించాడు. శ్రీకాశీ నగరాధిరాజ్య పదవీ సింహాసనాధ్యాసి లోకైకగ్రామణి విశ్వనాథుడు విశాలాక్షి మనోభర్త సుశ్లోకం దొడ్డయ అల్లభూవర తనూజున్ వీరభద్రేశ్వరక్ష్మాకాంతున్ జగనొబ్బగండని మహైశ్వర్యాన్వితుం చేయుతన్. ఇది శ్రీనాథుడు రాసినటువంటి పద్యం. ఇందులో కాశీనగరానికి అధిరాజు ఎవరు? విశ్వేశ్వరుడు. ఆయన జ్ఞానం అనేటటువంటి సింహాసనాన్ని అధిష్ఠించాడు. లోకైక గ్రామణి అధిపతి. కాశీ పెద్ద గ్రామం అనుకుంటే దానికి అధిపతి విశ్వమంతటికే ఆయనే అధిపతి. అటువంటి విశ్వనాథుడు విశాలాక్షి మనోభర్త దొడ్డయ్య యొక్క కుమారుడు అల్లయారెడ్డి, ఆ అల్లయారెడ్డి యొక్క కుమారుడు వీరభద్రారెడ్డి. ఆ వీరభద్రారెడ్డిని సదా రక్షించుగాక, మహద్ ఐశ్వర్యాలను ప్రసాదించుగాక అని శ్రీనాథుడు వర్ణించి చెప్పాడు. నేను చెప్పినటువంటిది ఇప్పుడు సామాన్యార్థం. విశేషార్థంలోకి లోపలికి వెళ్ళి చూస్తే కాశీనగరాన్ని గురించినటువంటి వర్ణన, తర్వాత విశ్వనాథుడిని గురించి. విశ్వము అంటే వసుధ మొదలుకొని శివుడి వరకు ఉన్నటువంటి లోకాలన్నీ అందులోకి ఈ అర్థంలోకి వస్తాయి. అందుకనే ఈ విశ్వానికంతటికి ప్రపంచానికంతటి అధిపతి విశ్వనాథుడు. మరియు విశాలాక్షి తన కన్నులతో అంతా చూసేది, అంతేకాదు జ్ఞానాన్ని ప్రసాదించేది. ఆమె కన్నులు తెరిస్తే లోకం ఉంటుంది, ఆమె కన్నులు మూసిని ఉంచితే లోకం లైవ్ అయిపోతుంది. అటువంటి అర్థాన్ని మనకి లోతుగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇటువంటి గొప్ప పద్యాన్ని రచించి అందులోనే అనేకమైనటువంటి అర్థాలను కృతం చేసి ఉంచాడు శ్రీనాథుడు.